తీవ్ర నేరాలు చేసినటువంటి ప్రజాప్రతినిధులు జైలుకి వెళ్లి 30 రోజులు గనక ఉంటే 31వ రోజున వారి యొక్క పదవులు కోల్పోతారు ఆటోమేటిక్ గానే ఈ చట్టం వల్ల అంటూ ఒక చట్టం తీసుకొచ్చింది కదా కేంద్రం. దాన్ని పార్లమెంట్ లోక్సభలోనేమొచ్చేసి అమిత్ షా గారే ప్రవేశపెట్టారు. దాంతో ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శించాయి. దాని గురించి ఈ రోజు అమిత్ షా గారు మాట్లాడుతూ ఇది ప్రధానమంత్రితో సహా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఉంటారు, ఎవరు మినహాయింపు ఏం లేదు. కేంద్ర మంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ మరి ఢిల్లీ సీఎం గా పనిచేసినటువంటి కేజ్రీవాల్ గారు ఆ రోజు జైలుకి వెళ్ళినప్పుడు కనీసం బాధ్యత వహించి ఆయన రాజీనామా చేసి ఇతరులు వాళ్ళకి చెందినటువంటి నాయకుల చేతుల్లో పార్టీని పెడితే ఎంత హుందాతనంగా ఉండేది. ఆయన జైలు నుంచి బయటకు వచ్చాక అతీషి గారిని సీఎం అని చేశాడు, కానీ జైల్లో ఉన్నప్పుడే ఇది చేయాలి. అప్పుడు ఒక హుందాతనం ఉంటది, బాధ్యత ఉంటది. ఆయన జైల్లో ఉంటుండగానే రాష్ట్రాన్ని పరిపాలించడం అనేది నిజంగా శోచనీయం. ఆ రోజే మాకు ఈ ఆలోచన వచ్చింది. ఆ రోజే గనక రాజీనామా చేసి ఆయన ఇంకొకరిని సీఎం కుర్చీలో కూర్చోబెడితే ఈ రోజు ఈ బిల్లు వచ్చేది కాదేమో అంటూ అమిత్ షా గారు అయితే కేజ్రీవాల్ ఉద్దేశించి మాట్లాడారు. కొంతమంది ఏమొచ్చేసి రాజ్యాంగం రూపొందించినప్పుడే ఈ చట్టం తీసుకురావచ్చు కదా అంటున్నారు. బహుశా రాజ్యాంగకర్తలు ఆ రోజు రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఇలా నేరాలు చేసేవారు ప్రజాప్రతినిధులు అవుతారని ఊహించకపోవచ్చు. అందుకే వాళ్ళు ఈ యొక్క ఊహ అందదు కాబట్టి ఈ విధంగా రాజ్యాంగంలో ఈ చట్టం తీసుకురాలేదంటూ అమిత్ షా గారు అయితే అలా మాట్లాడినటువంటి వారికి కూడా గట్టిగా సమాధానం చెప్పారు.